ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చివరికి మన ప్రయత్నం ప్రాణాలు కాపాడమే కావాలి, కానీ తగిలిన దెబ్బల్ని తలుచుకుంటూ కూర్చుంటే తుఫాన్లో కొట్టుకుపోతాం. ఈ తుఫాన్ వచ్చింది నా వల్లే అయినప్పుడు బాధ్యత వహించాల్సింది కూడా నేనే కదండి. నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తుంది కదా. ముందు మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోవడం మానేయండి. దేవుడు మనకి వేసిన ప్రతి ప్రశ్నకి సమాధానం కోసం పోరాడుతున్నాం. ఈ పరీక్షలో మనం ఎలాగైనా గెలవాలి. మీరు అదొక్కటే గుర్తుపెట్టుకోండి. అహల్య గారు, మీరు ఈ పూలు నగల్లో నిండుగా చాలా బాగున్నారు. ఈరోజు రోజు ఇలాగే ఉండండి, బాగుంటారు. ఎవరు? నువ్వా? మరెవరనుకున్నావు? ఎప్పుడు శారీ కట్టుకోవు కదా, ఏంటి విషయం? నీకోసమే గౌతమ్. ఈ సారీలో ఎలా ఉన్నాను చెప్పు గౌతమ్. చిన్నపిల్లలా బిహేవ్ చేయకు. వెళ్ళి పడుకో, లేట్ అయింది. ఆగు గౌతమ్. ఏంటి? నాకు గోరింటాకు పెడతావా? ఈ టైంలో గోరింటాకేంటి? గోరింటాకుకి టైం ఏంటి? నాకు చిరాకు తెప్పించుకో. అంతేలే. ఒకప్పుడు నేనేం అడిగినా చేసేవాడివి. ఇప్పుడు చిరాకు పడుతున్నావు. లైఫ్లో నేను అనుకున్నది ఏమీ జరగలేదు. కనీసం ఈ చిన్న చిన్న కోరికలు కూడా కలగకూడదా? అయినా నేనేం కావాలని అడిగాను? ఒక చేతికి గోరింటాకు పెట్టుకోగలను, రెండో చేతికి ఎలా పెట్టుకోగలను? అందుకే నిన్ను అడిగా. ఈ మాత్రం కూడా హెల్ప్ చేయలేవా? ప్లీజ్ ప్లీజ్. సరే. గౌతమ్ గారు, చెప్పండి. మీ అమ్మగారు, నాన్నగారు, నానమ్మ అందరూ శ్రావ్య పెళ్లికి చీరలు కొనడానికి ధర్మవరం వెళ్తున్నారు. నన్ను కూడా రమ్మంటున్నారు. వెళ్ళమంటారా? వద్దండి. అది కాదండి. మీరంత దూరం ప్రయాణించడం సేఫ్ కాదు. అది కాదండి. వాళ్ళు అడిగినప్పుడు నేను వెళ్ళకపోతే బాగుండదేమోనండి. శ్రావ్య కూడా ఫీల్ అవుతుందేమో. నేను సర్ది చెప్తానులేండి. ఇంతకీ మీరు టాబ్లెట్ వేసుకున్నారా? ఇంకా లేదు, వేసుకుంటాను. ఏంటండి, హెల్త్ విషయంలో మీకు అసలు కేరే లేదు. జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కదా. తీసుకోండి, వేసుకోండి.
మీరేం మర్చిపోయినా హెల్త్ విషయం మర్చిపోకూడదు. ఏంటండి, మీరు ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారా? మీరేం టెన్షన్ పడకండి, నేను సర్ది చెప్తానని చెప్తున్నాను కదా. అదితి, నా పెళ్లి షాపింగ్కి నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా. హా, నీ పెళ్లి షాపింగ్ చేసి, నిన్ను పెళ్లి కూతుర్ని చేసి, నీకు పెళ్ళయ్యాక నీ హనీమూన్ కి లగేజ్ ప్యాక్ చేసి, నీకు పుట్టే పిల్లలకు డైపర్స్ కూడా మార్చడానిక నేనున్నాను. హా, అంత కోపం ఎందుకు? అమ్మ వాళ్ళు నాకు ఓల్డ్ ఫ్యాషన్ చీరలు కొంటారు, నువ్వైతే ట్రెండీ శారీస్ సెలెక్ట్ చేస్తావని. నేను నీకు హెల్ప్ చేయాలి, నువ్వు మాత్రం నాకు చెయ్యవు కదా. 16 రోజుల పండుగలో నేను నీకు సపోర్ట్ చెయ్యలేదనే కదా నువ్విలా అంటున్నావు. కాదు, గౌతమ్తో నాకు పెళ్లి కాకుండా నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటున్నావు. మన 2 జంటలకు కావలసిన పెళ్లి పెటాకులైంది. నువ్వు మాత్రం నన్ను వదిలేసి పెళ్లి పెట్టలేకుతున్నావు. నీ పెళ్లి జరగడానికి కారణం అహల్య అని దాన్ని సపోర్ట్ చేస్తున్నావు. అలాంటప్పుడు నేను నీకెందుకు సపోర్ట్ చేయాలి? ప్లీజ్ అదితి, మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ తో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అయినా నీ సారీస్ నువ్వే వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. తెలిసి అడుగుతున్నావేంటి? నేను బయటకు వెళ్తే ఇదిగో ఫేస్ ఇన్ఫెక్షన్ అవుతుంది. పెళ్లిలో ఎలాగో కనిపిస్తాను. నువ్వు అందంగా ముస్తాబై పెళ్లి చేసుకో, నేను 7 మొహంతో చూస్తూ ఉంటాను. ఇదిగో మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి నా పెళ్లికి ఎసరు పెట్టుకు. నా పెళ్ళయ్యాక నీకు ఎలా కావాలంటే అలా సపోర్ట్ చేస్తాను. ప్లీజ్ అదితి, నాతో ఇంతగా ప్రతిమాలించుకుంటావా? పెళ్ళయ్యాక నా సపోర్ట్ నీకే అంటున్నాను కదా, ఇదిగో ప్రామిస్. సరే, వెళ్తాంలే. మా మంచి అదితి. ఇంట్లో దొంగతనాలు చేస్తూ ఇంటి దొంగలా హాయిగా ఉండేవాడిని. ఇప్పుడు బయట కూడా దొంగలాగా తిరగాల్సి వస్తుంది. దొంగ పట్టుకోండి, దొంగ! మొహం కనపడకుండా మఫ్లర్ చుట్టుకున్నా కూడా నన్ను గుర్తుపట్టింది ఎవరబ్బా?